నమస్తే. ఈ వీడియో భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి సతీమణికి, అలా కూతురికి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అలా సతీమణికి, ఆయనకు ఎవరైనా పిల్లలు ఉంటే అలా పిల్లలకు దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో వీళ్ళకి ఇట్లా మాట్లాడితే ఎమ్మెల్యేకు ఎంపీకి ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. సో ప్రజల పక్షాన మనం మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా పొలిటికల్ లీడర్లకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. నేను ప్రజెంటు భువనగిరి నియోజకవర్గం బుధాన్ పోచంపల్లి పరిధిలో ఉన్న అంతమ్మగూడెంలో ఉన్న గతంలో 3 సంవత్సరాల క్రితం ఈ ఏరియా, ఈ దోతిగూడెం, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం నేను తిరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయొద్దు, ఎవరైతే గెలవబోతున్నారో వాళ్ళకే ఓటేయండి అని ఆనాడు మనం చెప్పినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే గెలిచిరో వాళ్ళ ముఖాలు చూసి పొరపాటున కూడా ఓటేయలేదు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అరాచక పాలన ఉంది కాబట్టి మార్పు రావాలి, కాబట్టి మార్పులో భాగంగా నాడు ఆప్షన్ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళకు ఓటేసి గెలిపించింది. సో ప్రజలకు కూడా ఒక మాట చెప్తున్నా, మార్పులో నేను భాగస్వామి అయినందుకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50-60 నియోజకవర్గాలు తిరిగినందుకు, మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు కాబట్టి బాధ్యత మాది కూడా, కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తెలంగాణ సమాజానికి పక్కా తెలంగాణ రాముగా క్షమాపణ కోరుతా ఉన్నా. సిగ్గు అనిపిస్తూ ఉంది. ఎందుకు మార్పులో నేను భాగస్వామి అయినా, ఎందుకు మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చిందని చెప్పి బాధపడతా ఉన్నా. సరే బీఆర్ఎస్ పార్టీ 3వసారి అధికారంలోకి వస్తే ఇంతకు మించిన ఇబ్బంది ఉంటా ఉంది. సరే ఒక భాగం, కానీ మార్పులో భాగంగా మన బతుకులలో ఏమైనా మార్పులు వస్తాయేమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తుంది కాబట్టి ఆ దిశగా పనిచేస్తలేదు. సో నేను ఎందుకు ఈ అంతమ్మగూడెంకి వచ్చినంటే ఇక్కడ కెమికల్ మాఫియా కొనసాగుతూ ఉంది. అన్ని పార్టీకి సంబంధించిన నాయకులు ఈ కెమికల్ మాఫియా తోటి పొల్యూట్ అయ్యి కలిసిపోయి కెమికల్ కంపెనీల నుంచి అన్ని పార్టీలలో పైసలు తీసుకుంటా ఉన్నారు. ఇది అందరికీ తెలుసు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా అన్ని పార్టీలకు ఈ కెమికల్ కంపెనీల నుంచి ఫండింగ్ చేస్తూ ఉంటారు. ఈ కెమికల్ కంపెనీల నుంచి ఏ ఫండింగ్ అయితే పైసలు చేస్తారో ఆ పైసలు ఆ 3 పార్టీ వాళ్ళు ఈ కెమికల్ మాఫియా చుట్టూ ఉన్న ప్రజలకి ఓటుకు పైసలు వంచుతూ ఉంటారు. ప్రజలు తెలియకుండా ఏం చేస్తూ ఉన్నారు, 3 పార్టీల దగ్గర పైసలు తీసుకుంటా ఉన్నారు. ఎవడైతే ఎక్కువ పైసలు ఇస్తాడో వానికి ఓటేస్తూ ఉంటారు, వాడు గెలిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గెలవ ముందుకు ఒక మాట చెప్పిండు. ఆనాడు నేను ఈ ప్రాంతం మొత్తం తిరుగుతూ ఉంటే పోచంపల్లి చౌరస్తాకు కూడా ఈ పొల్యూషన్ మొత్తం వస్తూ ఉంది, అక్కడ కూడా రోగాలు వస్తామని చెప్పి ఇదే పోచంపల్లి చౌరస్తాలో నేను మీటింగ్ పెట్టినప్పుడు ఆనాడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి ఫోన్ లైన్లో నేను తీసుకున్నా. ఆయన ఏం చెప్పిండు, రాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, వచ్చిన వెంటనే ఈ కెమికల్ కంపెనీలను నేను తీసేస్తానన్నమాట ఆనాడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చెప్పిండు, చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఆ తర్వాత ఈ లీడర్లు అందరూ ఈ పబ్లిక్ను తీసుకొని కోమారెడ్డి వెంకరెడ్డి దగ్గరికి పోతే ఆనాడు కోమారెడ్డి వెంకరెడ్డి పోయి ఆ కంపెనీలను తగలబెట్టండి, నేను చూసుకుంటా అని చెప్పి ఆయన ఫోన్ లైన్లో కూడా కంపెనీలకు కూడా వార్నింగ్ ఇచ్చిండు. నేనేమంటున్నా సింపుల్గా, సరే మీరు గతంలో అధికారంలో లేరు, ఈ కంపెనీలను ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయలేకపోయారు, మీకు కాదనట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతా ఉన్నది, ఇప్పటి వరకు ఈ కెమికల్ కంపెనీలను ఎందుకు షిఫ్ట్ చేయలేవు కూడా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న కోమారెడ్డి వెంకరెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం 100%. ఒక మాట చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. ఎందుకంటే 10 ఏళ్ల కాలం పాటు వాళ్ళు అరాచకం చేశారు, ఈ కెమికల్ కంపెనీ నుంచి పైసలు వసూలు చేశారు, పేద ప్రజలు ఇబ్బంది పెట్టినారు అని ఆ పార్టీని అధికారానికే దూరం చేసినాం. మరి వచ్చే ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కంపెనీని కూడా ఇక్కడ నుంచి ఎందుకు తరలించలేదు కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో ఖచ్చితంగా ఫైట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం 100% ఉన్నది. నాకు నిన్న నుంచి కంటిన్యూగా ఈ ప్రాంతం నుంచి అంతమ్మగూడెం నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి, మాకు ఇబ్బంది అవుతా ఉంది, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి, మేము తినే అన్నం కూడా మాకు తెలియపడట్లేదు, రోగాలు వస్తూ ఉన్నాయి, పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే పైసలకు ఆశపడి ఈ కెమికల్ కంపెనీ నుంచి పైసలు ఎవరైతే వసూలు చేస్తాడో, కొంతమంది ఏమో ఈ ప్రాంతంలోనే ఉండి మాకేం ఇబ్బంది అయితే లేదు, మాకేం వాసన వస్తలేదు, మేము మంచిగా ఉన్నాం ఆరోగ్యంగా అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారని చెప్పి వీళ్ళు అన్నప్పుడు, సో వాస్తవాలు ఏందో ఈ సమాజం తెలవాల్సిన అవసరం ఉన్నది. సో వీళ్ళందరూ ఇక్కడ నా ఇంతాల కూర్చున్న వాళ్ళందరూ కలెక్టర్ దగ్గర వేయరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నల్గొండకు వేయరు, శరత్ నగర్ వేయరు, చామల కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర వేయరు, ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి దగ్గర వేయరు, అన్ని పార్టీకి సంబంధించిన పొలిటికల్ లీడర్ దగ్గర వేయరు. అందరూ ఏం చెప్తారు, సమస్యకు పరిష్కారం చూపుతారు అన్న మాట చెప్తారు. ఎందుకంటే వీళ్ళకు
ఆ టైంకి ఏదో ఒక నచ్చ చెప్పాలి, ఆన్సర్ పంపించాలి ఉద్దేశంతో ఆ మాట చెప్తారు. కానీ అన్ని పార్టీ సంబంధించిన నాయకులకు ఈ 11 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల నుంచి పైసలు ముడతాయి 100%. పైసలు ముట్టకపోతే ఇవి తీసి ఇంకో దగ్గర పెట్టాలి. గవర్నమెంట్ తలుచుకుంటే ఏమనవుతుంది, పెద్ద సమస్య కాదు కదా. ఆ కంపెనీకి ఏం కావాలి, పైసలు కావాలి. కంపెనీ ద్వారా ఏమంటారు మెడిసిన్ తయారు చేసుకోవాలి. ఈ ప్లేస్ కావాలని చెప్పి ఇంకో ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ ఇస్తే వాడు తీసుకుని ఆ దగ్గర అక్కడ పెట్టుకుంటాడు కంపెనీలు. ఇక్కడ నుంచి తీసేస్తే ఏమవుతుందంటే ఈ పొలిటికల్ లీడర్లకు పైసలు రావు. ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ ఫార్మా కంపెనీలు షిఫ్ట్ చేసారనుకో ఆ ప్రాంతంలో ఉన్న పొలిటికల్ లీడర్లకు పైసలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి ఈ పొలిటికల్ లీడర్లకే నచ్చదు. సింపుల్గా అర్థం చేసుకోవాలి. నేను ఒక మాట చెప్తా ఉన్నా, వీళ్ళు చాలా మంది ఎమ్మెల్యేకు ఎంపీకి మంత్రికి వీళ్ళందరికీ రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చారు కదా కంపెనీలు షిఫ్ట్ చేయాలని చెప్పి. ఇంకోసారి నెక్స్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఒకటే ఒక లెటర్ ఇస్తారు. దయచేసి ఒక వారం రోజుల పాటు ఎమ్మెల్యే భార్య, ఎమ్మెల్యే పిల్లలు వారం రోజుల పాటు ఇక్కడే ఉండాలి, ఇక్కడే స్నానాలు చేయాలి, ఈ వాటర్ తాగాలి. ఇక్కడ పండించిన పంట ఏదైతే ఉంటుందో వరి, దాని నుంచి వండిన అన్నం మాత్రమే తినాలి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండాలి. ఎంపీ, మంత్రి, పొలిటికల్ లీడర్ రేపు పొద్దుగాల ఎవడైతే నాకు ఓటేయడని ఎవడైతే వస్తాడో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ వచ్చి ఇక్కడ వండుకొని ఇక్కడ తింటేనే ఈ పబ్లిక్ కూడా రెడీగా ఉంటారు. అరే ఎంత బాధ అనిపిస్తా ఉంటే ఈ 3 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతానికి చాలాసార్లు మాట్లాడినా. ఆనాడు ఈ దోతిగూడెం మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెప్పిన అమ్మ పైలశేఖర్ రెడ్డికి ఓటేయకండి అమ్మ, ఎవరైతే గెలబోతుండో వాడిని కోటేయండి, వాడు రేపు పొద్దుగాల కెమికల్ కంపెనీలు షిఫ్ట్ అయిపోతే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పిన. అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నా. అరే కనీసం సిగ్గు ఉండాలి కదా. మేము ఓట్లు అడిగినదే ఈ పేరు చెప్పుకొని కెమికల్ కంపెనీలను షిఫ్ట్ చేస్తాం మాకు ఓటేయండి అని మీరు అడిగినారు కదా. మరి ఓటేసి గెలిపించిన తర్వాత కూడా నువ్వు కెమికల్ కంపెనీలను షిఫ్ట్ చేయకపోతే ఏం పీకనీక ఇక్కడ ఉన్నది మీరేమన్నా. మీకు ఇబ్బంది అయితే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. రేపొద్దుగాల రాము నా ఎమ్మెల్యే గురించి ఇట్లా మాట్లాడతావా, నా ఎంపీ గురించి ఇట్లే మాట్లాడతావా అంటే నేను 100% చెప్తా ఉన్నా. నా పబ్లిక్ ఇబ్బంది అయినప్పుడు నేను ఇట్లనే మాట్లాడతా. అరే వీళ్ళు ఓట్లు వేయండి, ఎమ్మెల్యే ఏం చల్లొచ్చిండు, ఎంపీ ఏం చల్లొచ్చిన్నాడు, ఏమడుగుతున్నారు? ఓట్లు మీకే వేస్తాం, మీరు ఇచ్చే పైసలకు ఆశపడి ఓట్లు మీకే వేస్తాం కదా, మీరు ఇచ్చిన 5,000 10,000 తీసుకొని మీకే ఓట్లు వేస్తాం కదా, మాకు ఒక చిన్న పని చేయండి, కంపెనీలను షిఫ్ట్ చేయండి, మీకు నేను బతుకుతామని. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇప్పుడు ఈ ఉన్నోళ్ళు కనుక చనిపోయినారనుకో ఈ ఊరే ఉండదు. ఆల్రెడీ ఇలా పిల్లలు హైదరాబాద్లో ఉంటా ఉన్నారు, ఏదో ఉద్యోగం చేసుకుంటా. ఇలా పిల్లలు ఈడు ఉంటే మంచి ఇంకా వ్యవసాయం చేసుకున్నారు. అందరికీ ఎంతో కొంత ఎకరమో 2 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయమా లేకపోతే ఇతర పంటలు వేసి వాళ్ళు బతుకుతూ ఉండే. కానీ ఉంటే మేము బతకము, మా భూములు పోయినా సరే అని చెప్పి హైదరాబాద్లో ఓ ర్యాపిడోనో, జొమాటోనో, స్విగ్గీనో ఏదో డెలివరీ బాయ్గా పనిచేసుకుంటా ఉన్నారు. చదువుకున్న కూడా, చదువుకున్నానికి ఎట్లయినా ఉద్యోగం లేదు కదా. ఇక్కడ వ్యవసాయం ఉండి మనం వేసుకుందామంటే ఇక్కడ ఉంటే బతికే పరిస్థితి లేదు. ఈ పొల్యూట్ అయిపోయింది కాబట్టి ఈ జనరేషన్ కనుక ఈ 50-60 ఏళ్ళు ఉన్న చచ్చిపోయారు అనుకో ఈ అంతమ్మ గూడెం అనేదే ఉండదు. ఇక ఎంత దారుణం ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి పొలిటికల్ లీడర్లు ఒక్కసారి ఆలోచించాలి. ఒక గంట కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి 1 గంట సేపు ఉండగలుగుతావా? చామల కిరణ్ కుమార్ రెడ్డి 1 గంట సేపు ఉండగలుగుతావా? అట్లీస్ట్ ఏ పొల్యూట్ అయ్యి వాటర్ అయితే బోర్ ద్వారా వస్తా ఉందో ఆ ఫిల్టర్ అయిన వాటర్ మీరు 1 నిమిషం అని తాగలుగుతారా? మరి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూతురు ఎలక్షన్ అప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి మా నాన్న కోటేయండి అని చెప్పి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి భార్య తిరుగుతుంది, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూతురు తిరుగుతుంది. మరి ఎందుకు ఇప్పుడు వచ్చి ఎందుకు మీకు ఏమి ఇబ్బంది అవుతుందో ఎందుకు అడుగుతలేరు? అడగరు. ఎందుకంటే పబ్లిక్ ఎలక్షన్స్ రాగానే కోటర్ సీసా, బిర్యానీ ప్యాకెట్లు, పైసలు ఇస్తే మనకే ఓటేస్తారు కదా. ఒక పైసా అహంకారం తప్పించి అంత మించి మీకేమీ లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పొరపాటున కూడా మీకోసం ఎవడు ఓటేయలేదు. నువ్వో లేకపోతే నీ ముఖాలు చూసి ఎవడు ఓటేయలేదు. కేసీఆర్ పోవాలి కాబట్టి ఆ కోపం మీకు కలిసి వచ్చింది, మీకు గెలిపించినారు. ఆయన వేయలేకపోయింది కదా, అట్లీస్ట్ వీడన్నా వేసాడే మనతోటి మీకు అవకాశం ఇస్తే ఈ 2 ఏళ్ల కాలంలో ఏం మార్చగలిగిరి ఈ భువనగిరి ప్రాంతాన్ని? అరే కనీసం కూడా నిలబడలేని పరిస్థితి. అరే అట్లీస్ట్ ఆ కెమికల్ కంపెనీలు ఏవైతే నడుస్తా ఉన్నాయో అట్లీస్ట్ వాడైనా ఈ హెల్త్ క్యాంపులు ఏమన్నా పెట్టి వీళ్ళకు ఎటువంటి రోగాలు వస్తా ఉన్నాయి, మెడిసిన్స్ ఇద్దామన్న ఆలోచన ఒక్క కంపెనీలో కన్నా ఉందా? వానికి ఏముంటుందంటే అరే పొలిటికల్ లీడర్కి మనం పైసలు ఇస్తా ఉన్నాం కదా, ఎలక్షన్ వచ్చినప్పల్లా ఫండింగ్ చేస్తా ఉన్నాం, మనకేం కాస్తే ప్రజలు సస్తర్లే అని. వీళ్ళ ఆలోచన కూడా అదే. వీళ్ళందరూ వస్తే ఇంకా 10 కంపెనీలు తీసుకొచ్చి ఊర్లో పెడతారు. ఆ పొలిటికల్ లీడర్ హైదరాబాద్లో వాడు వండుకుంటాడు, వీళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకుంటారు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఈ ఫైట్ కంటిన్యూ కావద్దు అనుకుంటే, ఈ ఇష్యూ ఇంకా పెద్ద కావద్దు అనుకుంటే
దయచేసి ఈ 11 కంపెనీలు ఇక్కడ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికిప్పటికి సాధ్యం కాకపోతే ఏ పొల్యూషన్ అయితే ఏ రసాయనాలు అయితే బయటికి వదులుతా ఉన్నారో దయచేసి కొంత కట్టడి చేసే ప్రయత్నం చేయండి. పీసీబీ వాళ్ళు ఇచ్చినారు, అరే స్వయాన ఎమ్మెల్యే ఎంపీ కూడా పొల్యూషన్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది, వాటర్ పొల్యూట్ అయిపోయింది, భూమి మొత్తం ఆగమైపోయింది, పంట కూడా చేతికి సరైన రీతిలో వస్తుందని చెప్పి ఎమ్మెల్యే ఎంపీ పీసీబీ బోర్డు చెప్పిన తర్వాత కూడా ఇంకా గవర్నమెంట్ షిఫ్ట్ చేయకపోతే దేనికోసం ఎవరి కోసం ఉన్నట్టు ప్రభుత్వం? సో ప్రతిపక్షాలు కూడా స్పందించాలి. 10 ఏళ్ల కాలం పాటు పైలశేఖర్ రెడ్డి నువ్వు చేయలేకపోయినావు కదా, చేస్తా అని హామీ ఇచ్చి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గెలిచిండు, చెయ్యరబై అని ఒక మాట చెప్పొచ్చు కదా, చెప్పబా. ఎందుకంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే అన్ని పార్టీలకు పైసలు ముడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ఫైట్ ముందర పడే బాధ్యత పక్కా తెలంగాణగా నేను తీసుకుంటే, ఎందుకంటే నా ప్రాంతం, నేను పోచంపల్లిలో పుట్టినా కాబట్టి ఇక్కడ ఇబ్బంది అయిందంటే నా పోచంపల్లికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన. సో ఇది భువనగిరి చుట్టుపక్కల కూడా వ్యాపించే అవకాశం ఉంది, ఆల్రెడీ వ్యాపించింది. ఈ భూమి మొత్తం పొల్యూట్ అయింది కాబట్టి ఎక్కడ బోర్ వేసినా కానీ కంప్లీట్గా ఆ పొల్యూట్ అయిన వాటరే వస్తూ ఉంది. ఆ వాటర్ మనం తాగడం ద్వారా మనకి ఇబ్బంది అవుతుంది. మనం తీసుకునే గాలిలో కూడా కంప్లీట్ పొల్యూట్ అయిపోయింది, మనం తీసుకునే ఆహారం కూడా పొల్యూట్ అయిపోయింది. మన తెలియకుండా మన బాడీలో ఈ కెమికల్ మొత్తం మన చర్మాన్ని మొత్తం తినేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ ఎవడైతే ఈ ఊర్లో ఉండి ఈ ఊర్లో పుట్టి ఎటువంటి ఇబ్బంది లేదని ఎవడైతే అంటా ఉండో వాడు కూడా ఇక్కడే ఉండాలి. హైదరాబాద్లో పోయి పొద్దుగాలు వచ్చి సాయంత్రం పోయి ఈ బంద్ చేసుకో, ఈయనే ఉండు. నేను నిజంగా నీకు ఇబ్బంది లేకపోతే ఈయనే ఉండొచ్చు కదా, హైదరాబాద్లో ఎందుకుంటా ఉన్నావు? నువ్వు మంచిగా ఉండాలి, నీ పిల్లలు మంచిగా ఉండాలి, నీ బతుకు బాగుండాలి. కానీ వీళ్ళందరూ ఏమో సావాలా. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. సో నేను చెప్పగలుగుతాను, నేను కూడా రేపు హైదరాబాద్లోనే ఉంటా. నేను నాకు ఇబ్బంది లేదు కాబట్టి నేను జస్ట్ మాట్లాడగలుగుతా. కానీ వీళ్ళు అనుభవించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పెయిన్ కూడా ఒకసారి చూసే, వాళ్ళ బాధ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు మాట్లాడతారమ్మా? మీరు ఒక్కసారి ఉన్నాను అక్కడే కూర్చోండి. ఏమైతుందమ్మా అసలు ప్రాబ్లం ఏంటి? మరి ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర పోయి తెలుస్తున్నారు? ఇప్పుడు ఈ పొల్యూషన్ ద్వారా ఈ రసాయనాల ద్వారా మీకేం ఇబ్బంది అవుతారు? కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం 4 సార్లు. సీసీటీ వాళ్ళ దగ్గరికి కలెక్టర్ గారికి 4-5 సార్లు, 10 సార్లు కూడా కొంతమంది వెళ్తారు. ఒక్కొక్కసారి టిఫిన్లు పెట్టుకోకుండా ఈడ పొద్దున 7 గంటలకు వెళ్తే నైట్ దాకా పోతే ఒకళ్ళు ఆవరయ్యి షుగర్ ఉన్న వాళ్ళు బస్సులు అడ్డం పడి చాలా బాధాకరంగా. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, ఆటో కట్టుకొని 4 కార్లు తీసుకొని 46 మందిని పోయి సార్ దగ్గర మాట్లాడి చూస్తాము చేస్తాం అనేటిదే కానీ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. తాగితే వాటర్ తాగాలన్నా ఇది కెమికల్ కదా, పూర్తిగా తాగలేకపోతుంది. మా హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లం ఉంది. అంటే నా హెల్త్ ఖరాబ్ అయినా కానీ ఇంకో ఖరాబ్ కావద్దని బాధలా మేము ముందు పోతాం. అలాంటి కష్టాలు ఎవరికి రావద్దు. తినే తిండి కూడా మీకు కెమికల్ ఏదైతే. మా ఇంట్లో బోర్ ఉంది, మా పిల్లలు ఆ వాటరు కుక్కిలించిన వాటర్ అంటే ఆ బోర్ వేసుకొని అప్పుడు కుక్కిలించి కూడా కష్టంగా ఉంది. అంత కెమికల్ వాటర్ మాకు ఇంట్లోకి మంచి వాటర్ రావు. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర వేరు, ఎంపీ దగ్గర వేరు, కలెక్టర్ దగ్గర వేరు, పీసీబీ బోర్డు దగ్గర వేరు, వాళ్ళు ఏమంటా ఉన్నారు మీతోటి? ఎంపీ సార్ ఏమన్నాడంటే జ్యోతిగూడెం అంతమ్మగూడెం చాలా దౌర్భాగ్యంగా ఉంది. పీసీపీ వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నాడు, మీరు ఏం చేస్తారు, మీకు చేత కాకపోతే నేను వచ్చి ఐటీని వడగొట్టనా అని కాల్ చేసి మా ముందు. ఎవరు మాట్లాడేది ఈ మాట? ఎంపీ సార్. సరే సార్ మేము చూసుకుంటాం సార్. ఎన్ని రోజులు చూసుకుంటారు, ఎన్ని నెలలు పడుతుంది మీకు వాళ్ళ కాలం గడుపుకుంటానికి మీరు ఇట్లా చెప్పేది అని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి. నిన్న సార్కు కాల్ చేసిండు, వీళ్ళు వస్తారు, అంతమ్మ కూడా వాళ్ళు వస్తారు, వీళ్ళకు ఒక టైం కేటాయించి 20 నిమిషాలు కేటాయించి వీళ్ళు వస్తారు, వీళ్ళు కలవండి అని పొద్దున పోయినాం. అంతమంది పోయే వరకల్లా 46 మంది పోయే వరకు లోపలికి రానియదు. మా ఏమో చేయడానికి వచ్చినట్టు మీరు రావద్దు, గేట్ బయట ఉండాలని. ఇంకా లేదు, మాకు ఎంపీ సార్ కాల్ చేసింది, మమ్మల్ని కలవమన్నాడు, మేము వెళ్తామని మేము అలాగనే లోపలికి వెళ్ళినాం. చెప్పుకొని ఎట్లా తిరిగి వెళ్ళినాక అక్కడ పోలీసు వాళ్ళు మీరు వెళ్ళొద్దు, ఇక్కడికి లోపలికి అసలు రావడానికి పర్మిషన్ లేదు, కలెక్టర్ సార్ లేడు, మీరు ఎందుకు వచ్చిర్రు అని కొంచెం గొడవ చేయగానే బయట పోయి గేట్ బయట కూర్చోపోండి అని అనగా మా సార్ అన్నాడు, గేట్ బయట ఎక్కడ కూర్చుంటారు, ఈ ఎండలో ఎక్కడ పోయి కూర్చుంటారు, ఇక్కడ పార్కులో మీకు డిస్టర్బెన్స్ లేకపోతే పార్కులో కూర్చుంటారు, నీడకు కూర్చుంటారు అంటే గొడవ చేసింది, ఫోన్ చేసింది. అలా సార్ కట్ట ఫోన్ చేసి మాట్లాడింది. సార్ ఇట్లా వచ్చిర్రు, వద్దంటే లోపలికి వచ్చేసారు పర్మిషన్ లేకుండా,
వీళ్ళని పంపి బయట పోయి ఉండమంటున్నా అంటే మాట్లాడండి మా సార్ తోటి అని ఇచ్చింది. ఫోన్ చేయగానే మా సార్ మాట్లాడి మీరు అప్పటి నుంచి వస్తే ముందే వస్తే కలెక్ట్ అయిపోవు కదా అని సార్ అనగానే వెళ్ళినాం. ఆ సార్ చూసినాం. సార్ నాన్న ఏం చేసిండు, కొంతమంది ఒక 10 మంది పోవాలి లోపలికి, 4 పోవాలి, అంతమంది పోవడానికి లేదని అక్కడ ఉన్న వాళ్ళు అనగానే ఇక మరి ఎవరెవరు వెళ్తారో వెళ్ళండి అంటే అమ్మో నాకు మాట్లాడుతూ సార్ ఏమంటారో ఏమంటారు అంటే అంటే ఇక మీరేమో మేము మాట్లాడుతున్నాం. సార్ వచ్చి రాకుంటే ఏమన్నారంటే సార్ రండి రండి అందరు రండి అని ఆఫీసులకు పిలుచుకుంటాం. ఇక బయట నెల వద్దు మీరు అంతమంది వెళ్ళొద్దన్న సారే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి లోపలికి వెళ్ళిన. ఇక మాట్లాడింది సార్ నేను చూసుకుంటా, వారం రోజులు 2 వారాలలో నేను పట్టించుకుంటా అని చెప్పింది. మీ వాటర్ ఏం తాగుతారు అన్నట్టు, కెమికల్ వాటరే తాగుతాం సార్ అని. అంటే అట్లెట్లా మీకు మిషన్ భగీరథ వాటర్ రాదంటే అది 5-6 రోజులకు ఒక్కసారి కూడా ఇండ్లలోకి రావడమే కష్టం. ఒక ట్యాంకులోకి వస్తుంది, ట్యాంకుల నుంచి అవి ఇండ్లలోకి పంపుతారు అని మేము చెప్తున్నాం. అన్నాక మళ్ళా సనత్ నగర్కి వెళ్ళాం. ఆడికెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. ఆ రోజు కలవాలి. మళ్ళీ ఒక రోజు మళ్ళీ వెళ్ళినాం. మళ్ళీ వెళ్ళినాక ఆటోలో వచ్చే మంది కొంచెం లేట్ అయింది. సార్ ఒక 10 మెంబర్స్ని కార్లలో వెళ్ళిన వాళ్ళని కలిసిండు. నేను పట్టించుకుంటే ఒక 2 వారాలు ఈ టైం అని మళ్ళీ చెప్పిండు. ఇంతవరకు ఇప్పుడు ఇప్పుడు అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి అందరి దగ్గర పోయి కదా, మీకేం అర్థమైంది అంటే ఎందుకు ఇక్కడ నుంచి కంపెనీలు షిఫ్ట్ చేస్తున్నారు, మీకేం అర్థమైంది? మాకేం అర్థమైందంటే అసలు ఎందుకు చేస్తలేరు మాకు తెలియట్లేదు. ఎందుకంటే చేస్తామనడం వరకు వాళ్ళది ఉంది, కరెక్ట్ మాట ఉంది, కానీ వాళ్ళు ముందుకు వచ్చి చేస్తలేరు. ఆ ఎంపీ సార్ ఏమన్నాడంటే ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సార్ ఉంది కదా, తనని కలవండి అంటే మాకు అపాయింట్మెంట్ ఇస్తోళ్ళు ఎవరు లేరు సార్ అనగానే ఏం చేసిండు, వాళ్ళ పిఏకి ఫోన్ చేసి ఇట్లా వస్తారు కలవండి అంటే ఈ రోజు మీటింగ్లు ఉండే సార్ అనగానే తెల్లారి కలవండి అంటే దినాలు ఉన్నాయంట సార్కి అనగానే మళ్ళీ తెల్లారి పోయారు మా వాళ్ళు. పోయినాక పోయి వచ్చిర్రు. సార్ కూడా సనత్ నగర్ ఫోన్ చేసిండు, నల్గొండ పీసీ టెన్కనకు ఫోన్ చేసిండు. మరి వీళ్ళు చెప్పేది నిజమేనా అబద్ధమా, కంపెనీలు ఎలా ఉన్నాయి అంటే బాగాలేవు సార్, వాళ్ళు చెప్పేది నిజమే, వాళ్ళు చెప్పింది కరెక్టే సార్ అంటే మరి ఏ కంపెనీ అంటే ఎజోలా కంపెనీ సార్ అనగానే ఎజోలా కంపెనీ ఒక్కటేనా అన్ని కంపెనీలు కూడా అలానే ఉంది సార్, నడవడానికి వీలే లేదు, ఒక్క కంపెనీ కూడా బాగాలేదు సార్ అని వాళ్ళు. సరే మొన్న సర్పంచ్ ఎలక్షన్ల అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చిరా? సర్పంచ్ ఎలక్షన్ ఎమ్మెల్యే ప్రచారానికి రాలేదు. ఎందుకు వాళ్ళ అభ్యర్థులకు ఓటు ఏమైనా వస్తారు కదా, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులే కాంగ్రెస్ పార్టీ ఓటు ఏమని చెప్పి. ఇప్పుడు గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడికి? మరి వచ్చినప్పుడు మీరు అడిగారు ఎమ్మెల్యేకి అడిగినారా? మొన్న ఇచ్చిన ఇస్తే కంపెనీలు అన్నప్పుడు అంటే తను వెళ్ళింది, ఆమెకు అట్లే చెప్పిండు అంటే కంపెనీలు అన్నప్పుడు వాసన వస్తాయి అప్పుడు పెట్టించుకున్నారు, ఇప్పుడు వద్దంటే పోతాయి ఆనకాడ. ఇప్పుడు ఎలక్షన్ల కంటే ముందు మీకైతే అందరూ అన్ని పార్టీలు చెప్పారు కదా మమ్మల్ని గెలిపిస్తే కంపెనీలు తీసేస్తాం. ఈసారి మాత్రం మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మా కంపెనీలు మాత్రం ఉండే మేము లేకుండా చూసుకుంటాం అని చెప్పింది. ఈ గెలిచిన సార్ అనిల్ కుమార్ సార్ వాళ్ళే ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రం అన్నారు, ప్రచారంలో అదే చెప్పారు. ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల మీకు ఏమేమి ఇబ్బందులు అవుతున్నాయమ్మా? నైట్ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడే నాకు ఎట్లా దమ్మచ్చినట్టే అమ్మ నాకు ఎట్లా అవుతుంది, నాకు శ్వాస ఇట్లా ఊపిరి పీడ్చుకోవడం కష్టంగా అవుతుంది, నాకు ఉబ్బరిచ్చినట్టు ఎట్లా అవుతుంది, నాకున్న ప్రాబ్లం. మా ఆయనకి ఎండాకాలం కానీ ఏ కాలమైనా కాళ్ళు మండుతున్నాయి, నాకు అరికాలు మండుతున్నాయి, కళ్ళు మండుతుంది, స్కిన్ మొత్తం ఎలర్జీ ఇట్లా వస్తుంది. ఎప్పుడు ఆయిల్ రాయాలి, హాస్పిటల్ తిరగాలి, మేము ఉన్న ప్రాబ్లం మొత్తం మాకు ఇవే ప్రాబ్లం, కిడ్నీ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఈ ఊరు చుట్టుపక్కల అంటే ఈ ఊరు కాకపోతే వేరే ఊర్లో ఎక్కడన్నా కెమికల్ కంపెనీలు ఉన్నాయనుకో, వాడు ఏం చేస్తా అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం నుంచి కొంత ఊరికి డెవలప్మెంట్ కోసం రోడ్లు వేపిస్తూ ఉంటాడు, లేకపోతే చెట్లు నాటుతూ ఉంటాడు, హెల్త్ క్యాంపులు పెడతా ఉంటాడు. అటువంటిది ఏమైనా పనులన్నా చేస్తారా కంపెనీ? కొంచెం పెళ్ళి ఉండేది ఇప్పుడు 4 ఏళ్ళు నీళ్ళు పట్టుకొని కూడా చెట్లు తాగొస్తలేవు, కళ్ళ పొంటి నీళ్లు, ఆవలింపులు, నెత్తి నొప్పు, జెండు బాంబు సొసైటీ నీళ్ళు వేసి చూపిద్దాం ఉంటాం. గుడ్డలు తెచ్చుకుంటే 10 రోజులు అయితే కానీ ఇంత తెచ్చుకున్నా. మేము కంపెనీలకు బడి కావాలి సార్, అంతే, మేమైతే బతుకం. చెప్పమ్మా.
కచ్చే పట్టుకుని కూడా ఆటలుకునే పరిస్థితి లేదు, ఇల్లుకునే పరిస్థితి లేదు. మేము అంటున్నాం కదా, మేము కంపెనీలకు బయలుదేరిందే అటు బతకవరు, మేము బతకలేదు సార్. ఇట్లా చేసినాం, మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి ఇదే ఊరు ఉంటారు కదా, మరి ఇంత ముందుకు లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు? వాళ్ళు కూడా అదే అడుగుతారు. మబ్బులు పడంగానే వదిలిపెట్టడము, అప్పుడు స్మెల్ వస్తుంది అనడం, కొద్దిసేపటికి తగ్గడం. అప్పుడు కంపెనీలు చిన్నగా ఉన్నాయా తెలియదు మాకు, చిన్నగా ఉన్నాయా. ఇప్పుడు పెద్దగా చేసి వాసన ఎక్కువ వదులుతుర్రా, ఏం జరుగుతుంది? ఇది 24 గంటలు 24 అవర్స్ వాసన. నైట్ మాత్రం ఇక నిద్రలోకి లేవాల్సింది, ఎక్కువ వచ్చినప్పుడు వామిటింగ్స్ అయితేనే ఉంటాయి. అక్కడ ప్రోడక్ట్ వాడుతున్నాడు సార్, వాళ్ళు అనుమతి లేదు, దానికి అనుమతి లేదు, అయినా కానీ వాళ్ళు వాడుతున్నారు, ఆ వాసన వదిలేస్తున్నారు. అది స్మెల్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి స్మెల్ కూడా మనకు వస్తుందని కూడా తెలియదు, కానీ లోపలికి వెళ్ళిపోతుంది. అది సైలెంట్ కిల్లర్ గా మొత్తం పనిచేస్తుంది. మా క్యాన్సర్, మా లేడీస్ కి అయితే ఇంకా చెప్పరాదు సార్ ఇక ఆ బాధలు అనేది. ఇక ఎట్లుంటది, మా పిల్లలు, మేము, మా కుటుంబం మొత్తం సార్ జీవనోపాధి లేదు, మేము కష్టం చేసుకునేది లేదు, మా బతుకులు మొత్తం వాని కాళ్ళ కింద అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు మా అత్తమ్మ రిపోర్ట్స్ సార్ చూడండి ఒకసారి. ఇప్పుడు లేదు, మాకు రాలేదు, వాసన వస్తలేదు అంటున్నారు కదా. రీసెంట్ గా నేను మొన్ననే, ఇప్పుడు మా అత్తమ్మ సిటీలోనే ఉంది, ఆమెకు మొత్తం లంగ్స్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్. తను ఒక 80-75 ఉంటది. తనకి ఈ బాధలు ఉంటే మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఇంత కాడుకుంటే మా పిల్లల పరిస్థితి ఏంది? మాదంతా ఉండేదంతా ఇక్కడే కదా, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేసుకొని బతకాలి? మా బతుకు అనేది అసలు ఆధారమే లేదు, ఇంకా ఏది లేదు సార్ మాకి. ఇప్పుడు మీ పిల్లలంతా హైదరాబాద్కి వెళ్ళిపోయారమ్మా, ఇప్పుడు ఓన్లీ మీరే చదువుకున్న ఇల్లు గడిస్తే చాలన్న కాడికి ఉన్నది. వాళ్ళు అక్కడికి వెళ్ళాలా, కష్టం చేసుకోవాలా, పిల్లలు పోషించుకోవాలి, రెంట్ కట్టుకుంటా. మేము ఇక్కడ నుంచి పంపించేది అయితే ఏమీ లేదు. మాకు వ్యవసాయమా లేదు, మా కష్టమా లేదు. వాడు అక్కడ బతికి మమ్మల్ని చూసుకోవాలి. మళ్ళా ఎట్లా బతకాలి మేము? వాళ్ళు బతకాలా, మమ్మల్ని పోషించాలంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ ని చూసుకోవాల బాధ్యత కూడా ఉంటది కదా సార్. వాళ్ళకి ఇబ్బంది, అక్కడ మాకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. సరే మీ ప్రజాప్రతి ఏం తింటారో ఏం చేస్తారు మాకు అనవసరం, కానీ ఇంతవరకు పొల్యూటర్ లేదు అనడానికి ఎంతవరకు నిజం అది? ఒకసారి రప్పించండి సార్. మీరే చెప్పిరు కదా, మీ ఎమ్మెల్యేనో మీ ఎంపీ ఎవరినైనా సరే ఇక్కడికి వచ్చి ఉండమనండి, పొల్యూషన్ లేదని అప్పుడు చెప్పమనండి, ఒప్పుకుంటాం సార్. అప్పుడు ఒప్పుకుంటాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళే ఉండగా వాళ్ళు ఏమంటారు అంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఇబ్బంది ఉంది కదా, వాళ్ళు ఏం చేయలేకపోయారు, మేము కూడా ఏం చేయలేము అన్న మాట చెప్తారు కదా వాళ్ళు. అట్లా చేయలేదంటే ఇంకోరు చేయలేకపోవడం అనేది ఒకరు తప్పు చేసిరని ఇంకోరు తప్పు చేస్తే విలువ ఎక్కడిది సార్? సేమే కదా సార్, ఇక విలువ ఎక్కడిది చెప్పు? ఫ్యూచర్ చూసుకోవాలి. నేను ఏమంటారు అంటే 10 ఏళ్ళు ఆయన టైం ఇస్తే ఆయన ఏం చేయలేదు, ఒక కంపెనీ కూడా షిఫ్ట్ చేయలేకపోయాడు. 2 ఏళ్ళు అయింది కదా, ఇంకా 2 ఏళ్ళు కూడా బతికే పరిస్థితి లేదు కదా. పరిస్థితి లేదు కదా సార్. ఓకే సార్, వాళ్ళు అన్నది ఓకే. మరి ప్రచారానికి వచ్చినప్పుడు మేము చేస్తాం, మేము చూసుకుంటాం, మాకైతే మాట ఇచ్చిరు కదా. మీరు ప్రచారానికి వచ్చినప్పుడే మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు ఏం చెప్పిరో మాకు అదే చెయ్యండి, కనీసం మా ప్రాణాలన్నా కాపాడుకునేటట్టు చేయాలి కదా సార్. ఇప్పుడు ఆ మాట అంటే ఫ్రీగా అయితే ఓటు వేయలే కదా, 10,000 ఇచ్చాం ఓటు కంటే ఏమని అడిగామా? మా పని అవసరం లేదు, అప్పుడే చెప్పేసినాం. రాజకీయ నాయకులకు ఏం అలవాటు అయిందంటే ఇబ్బంది పడుతున్నారు అమ్మా. రేపు పొద్దుగా ఎలక్షన్లు ఉంటే ఏం చేస్తాం మనం? ఇంటికి గొల్లెం తీసే పెట్టుకుంటాం, లైట్లు బంద్ చేయం, గొల్లెం తీసే పెట్టుకుంటాం. వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది, మనకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఎలక్షన్ తర్వాత 10,000 రూపాయలు 10 రోజుల ఖర్చు అయిపోతాయి కదా, మళ్ళీ తెల్లారి మళ్ళీ మనకు రోగాలు వస్తాయి, వాసన వస్తాయి, అన్ని వస్తాయి. వాళ్ళకి అలవాటు అయింది. మీరు ఎలక్షన్ మీ టార్గెట్ ఏముండాలి? వాడు ఇప్పుడు కంపెనీలు షిఫ్ట్ చేస్తాడా చేయడా తర్వాత విషయం అమ్మా. ఎలక్షన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళని ఒక్కరిని కూడా రానియొద్దు, అదే డబ్బులు తీసుకోవద్దు. ఇంకొక లెటర్, ఇప్పుడు ఈ రిక్వెస్ట్ లెటర్స్ కూడా ఏదో ఇస్తారు కానీ ఎమ్మెల్యేకి ఎంపీకి ఇస్తారు కదా, ఈసారి లెటర్లో ఏమి ఇస్తారంటే మేము పలానా అంతమ్మగూడెం నుంచి మేము వచ్చినాము, మీకు ఓటే ఇచ్చినాం, మేము ఓటే వేయడం ద్వారా మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మాకు ఎటువంటి 6 గ్యారెంటీలతో రూపాయి కూడా మీ సొమ్ము ఏమొద్దు, నీ భార్య నీ పిల్లలు తీసుకొని ఒక 1 వారం రోజులు మా ఊర్లో ఉండాలని చెప్పి రిక్వెస్ట్ లెటర్ ఎమ్మెల్యేకు ఎంపీకి అధికార పార్టీ సంబంధించిన అందరికీ లెటర్లు ఇచ్చేసి మీరు వచ్చి 1 వీక్ ఉన్నారు అనుకో, జీవితాంతం మీ ఓటు మాకే అని చెప్పు.
ఆ పని చేసిరు అనుకో, వాళ్ళు రాలేదనుకో కథం, ఇక వాళ్ళ పని కథం అయినట్టు. ఏమైనా డబ్బులు తమ్ముడు పోయే మాకు ఈ పరిస్థితి చెప్పాలనుకో వీళ్ళందరూ చెప్తాను చెప్పినా ఇప్పుడు అందరికి వ్యవసాయం ఉందా? మరి ఎట్లా అంత ముందుకు వచ్చాడు పంట రాలేదు కదా? పోయి పట్నం మాకు 5 మనమలు పట్నం పోయి పిల్లల్ని అడిగితే ఒక పిల్లని ఇస్తలేదు. పట్నం మాకు ఏం ఆచారం లేదు, ఇంత భూమి ముందు ఊళ్ళనే ఉంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని పెళ్లి చేయాలంటే జాబ్ అడుగుతారు, లేకపోతే భూమి ఉందా ఇల్లు ఉందా అని అడుగుతారు. మీకు జాబ్ ఉన్నా ఇల్లున్నా జాబ్ ఉన్నా కానీ పిల్లలు ఇచ్చారు. మగ పిల్లలు నీళ్ళు ఖరాబ్ భూమి ఉంది కానీ నీళ్ళు ఖరాబ్ అయి కూడా వర్షాలు కూడా అంత ఎర్రగా అవుతుంది. ఎక్కడ పక్కన ఎల్లంబాయికి వస్తారు, ఈ ప్రాణాలు కూర పిల్లలు ఇస్తే బాగుంటుందా ఇయ్యదా అని ఆలోచన చేసుకుంటారు సార్. వస్తారు మొత్తం కెమికలే, ఆ ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి. మనం ఇచ్చి కూడా మన పిల్లలు ఇచ్చి మనం ఆరోగ్యాలు పాడు చేసుకోవడం ఎందుకని వచ్చిన వాళ్ళు కూడా ఇంకా మరి పోతున్నారు. చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, వీళ్ళ అమ్మాయిలు కూడా ఉన్నారు, ఇయ్యలేకపోతారు. మా అబ్బాయి కూడా చెప్తున్నా, మా అబ్బాయి కూడా 35 ఏళ్ళకి అయ్యింది సార్. మా పరిస్థితి లేదు. ఇప్పుడు నేను వాడి కూడా ఇప్పుడు 15 ఏళ్ళు అడ్డం వాడి కూడా. నా కొడుకు ఒక్కడు, మా ఆయన తాగబోతు, అందరు తెలుసు. నేను చేసి వాళ్ళని దారేది ఇప్పుడు ఒక్కరి మీద నేను బలాంచుకుంటే ఇప్పుడు 15 ఏళ్ళ సార్ నా ఆరోగ్యం బాగాలేదు. ఎంత అని పెడతాడు? మాకు భూములు లేవు, బుట్టలు లేవు, చేసుకుంటే కూలి. ఇప్పుడు ఒక్కడు చేసి మమ్మల్ని రావాలి. నీళ్ళు ఏవి తాగుతారు ఇప్పుడు? ఆ విష నీళ్ళే ఫిల్టర్ చేస్తే అవే నీళ్ళు. ఇదే అల్లా కెమికల్ అయినా ఇది కెమికల్ అయినా ఇది మొత్తం దీని మిల్లు రావడము, ఒక చెంబు పట్టుకుంటే పట్టుకోవడం పోవడము, హాస్పిటల్ పోతున్నామో మొత్తంలో కూడా తినేసినాయి అమ్మ. నేను 18 సంవత్సరాలు చేసిన సార్ వినీత్ కంపెనీలో ఫార్మసీలా చేసాడు, బాగున్నాను 2 రోజులు చేయించుకోండు. నాకు ఆరోగ్యం బాగాలేదు. నేను తెలియక ఏం చేసిన, ఈ సర్టిఫికేట్ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుపోకుండా ఏం కాకపోవు, అవి తీసుకుపోయినా ఆధార్ కార్డు తీసుకుపోతే 54 ఏళ్ళు అయిందమ్మా నీకు, అయినా నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసినావు కదా, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఇంకెన్ని నెలలు చేస్తావమ్మా, చేయలేవులే అని చెప్పి పక్క పంపించేసి అంత నేనే ఉన్నా. ఆధార్ కార్డు తీసుకోపోకుండా ఇది డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోపోకుండా నాకు ఏ ఘోరం తీసుకోండి. ఇప్పుడు ఈ 11 కంపెనీలు ఉన్నాయి కదా, మీ పిల్లలు ఎవరన్నా అలా ఉద్యోగం చేస్తా ఉన్నారా? చేస్తానంటే ఆటో డ్రైవర్లు ఇట్లా మొత్తం అయితే అలా చేస్తలేరు. సిమెంట్ అదే సివిల్ కంపెనీ సివిల్ లాగా అదేంది ఆటోలు ఎక్కువ నడుస్తున్నాయి. మళ్ళీ ఇట్లా టాటాసులు కార్లు అలావి ఉన్నాయి. కూడా ఒక 30-40 వేలు జీతం వచ్చే వాళ్ళు మన సొమ్ము పెట్టుకొని మనం నడిపించుకుంటే తప్పితే ఆ ఉద్యోగాలు అయితే అలా చేసేటోళ్ళు అయితే ఆ మెడిసిన్ చదవలేదు, ఆ మెడిసిన్ చదివిన వాళ్ళు ఎవరు జాబ్ చేస్తారు అయితే నీళ్ళ దందనే ఇచ్చినట్టు ట్యాంకర్ లేదు, అది కూడా వీళ్ళనే పోతులే తప్పితే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలంటే అంతా కూడా బయట చేసుకోలేదు. సరే ఇప్పుడు ఎంతసేపు అయితే నేను మాట్లాడినా కదా, నేను చెప్పిన వాళ్ళకి ఇక అంతకంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ కూడా చెప్పలేము, చెప్పినా కూడా టైం వేస్ట్ వాళ్ళతో. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే ఎట్లుంటాడు అంటమ్మా, మళ్ళీ చెప్తున్నా వినండి, పబ్లిక్ అనేటోళ్ళు పైసలకు అమ్ముడు పోతా ఉన్నారు. ఎలక్షన్స్ రేపనంగా పైసలు ఇస్తే మాకే ఓటేస్తారన్న ధీమాతోటి నమ్మకంతోటి రాజకీయ నాయకులు ఉన్నారు. జరుగుతుంది అదే. ఇప్పుడు ఏం చెప్పినా కానీ కంపెనీలు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే అవకాశం ఇప్పుడంతలో అయితే ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు ఈ జరగబోయి 2-3 ఏళ్ళు ఉంది కదా, మళ్ళీ ఎలక్షన్ టార్గెట్ అయినా ఉండాలి మన ఆలోచన కూడా. ఏం చేస్తే బాగుంటది ఈ 2-3 ఏళ్ళల్లో? సరే గానీ మిషన్ మీటర్ ఉంటది వాసన కోసం అదొకటి పెట్టమంటున్నాం. ఒక లిమిట్ లో వదిలితే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. భూమి పొల్యూషన్ అయింది, వాటర్ ఖరాబ్ అయింది. మా ఊరుకు సరిపడేంత వాటర్ మూసి నుండి రావాలి. తాగునీరు మాత్రం సరిపోయాన్ని 3 లైన్లు ఇస్తారా 4 లైన్లు ఇస్తారా, మా ఊరికి సరిపోయాన్ని నీళ్లు కావాలి తాగడానికి కానీ అన్ని వాడుకోవడానికి కూడా అవే ఇప్పుడు పీసీబీలో కంప్లీట్ ఇచ్చినప్పుడు కంపెనీ దగ్గరకు వచ్చి చెక్ చేసిపోతారు కదా, మరి వాళ్ళు చెప్పినా కూడా కంపెనీ వాళ్ళు ఎందుకు ఇంట్లో అంటే వాళ్ళకి కూడా వీళ్ళకి పైసలు ఇప్పుడు ఈ 10 మందిలోకి వచ్చే వరకు వాళ్ళ ముఖం చెల్లదు. ఇప్పుడు ఈయనకేం చెప్పాలి సమాధానం? ఆడిపోతే ఆనికి ఒత్తుడే ఉంటది పీసీ పని కూడా. పైనుంచి అనుకుంటదా ఏదో ఇప్పుడు మన జేబులు వేసుకుంటాడు, పక్క తగ్గుతాడు, మన పైనుంచి వచ్చినప్పుడే నతుకుతాడు.
ఇప్పుడు మేము పోయినప్పుడు మొక్క నాలుకేసాడు కొడతారా కొట్టురని ఏం కొడతాం కొట్టలేదుగా ఎవరు. ఇప్పుడు మీ ఊర్లో కూడా 2 ముగ్గురు ఉంటారు బ్యాచ్ పైసలు తీసుకునే బ్యాచ్ అందరు ఉంటారు, అందరి దగ్గర ఎవరంత తక్కువలేం కాదు. ఇప్పుడు మాకు లంచాలు వంచి మేము అమ్ముడు పోయిందే ఇది. ఇప్పుడు ఏం చేయడానికి ఉండదు పోవడం కూడా అదే. ఇప్పుడు 20,000 ఇచ్చిపోతాడు, నేను ఓటేనంటే కదా తర్వాత తీస్తాడు, ఆయనకి ₹1,00,000 పడిచిపోతాడు. మేము అమ్ముడు పోతున్నాం, ఇది ఊరికి తినే అవుతుంది. వచ్చిందే గది లంచం తీసుకొని మనం అమ్ముడు పోతున్నాము. వస్తున్నాయి అది లంచాలు తీసుకోవడం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఒక మాట, లంచాలు తీసుకోవద్దు. లంచాలు అంత మనం ఇట్టి మాట్లాడతాం, మళ్ళీ తీసుకుంటాము. మా ఆరోగ్యాలకు ఏం మెడిసిన్ ఇప్పిస్తారో, మా భూములు ఖరాబైన దానికి ఏమి చేస్తారో గది మీరు ఆలోచన చేసుకోవాలి. మన కాలువ లేదు, ఏ లేదు, ఎట్లా బతకాలి? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు కంపెనీలు ఒకవేళ ఇన్షియల్ వాడు షిఫ్ట్ చేస్తానో మాట ఇస్తాడు అనుకుందాం. కాఫీ ఆల్రెడీ భూమి మొత్తం ఆగమై ఉంది కదా, మరి ఎట్లుంటారు మళ్ళీ? అట్లా కూడా ఇబ్బంది కదా. నాకు ఒక వాటర్ కు తాగడానికి మెడిసిన్స్ కు మరి ఏం చేస్తారో అది మీరు ఆలోచన చేసుకొని మీరే చెప్పాలి. ఆ సార్లు ఏం చేస్తారో మీరు చెప్పుకోవాలి. అందరూ అమ్ముడు వేరు, రాజకీయ నాయకులు అందరూ అమ్ముడు ఊరే అమ్ముడు పోయినట్టు. ఈ ఊరే కాదు, ఇక్కడ పక్కన పక్కన లంచాలకు అమ్ముడు కూడా మాకు 2,000 నష్టపరిహారం అని చెప్పారు. అదే రీతిగా మాకు నష్టపరిహారం ఇవ్వాలి. మాకు భూములు బారని మళ్ళీ ఖరాబ్ అయినాయి కాబట్టి మా భూములు మొత్తం బారేటట్టు సంధి నడుపుకుంటే ఆసన రాకుండా నడుపుకోండి. గిట్టుబాటు లేకుంటే మా నష్టపరిహారం మాకు వచ్చి మా సరిపడా నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయి మాకు ఆగం చేసిండు. సో నెక్స్ట్ టైం ఎవరైతే మీరు రాజకీయ నాయకుల దగ్గర పోతారో, అంటే మన బాధ్యతగా ఎమ్మెల్యే దగ్గర పోతాం, ఎంపీ దగ్గర పోతాం, లోకల్ లీడర్ దగ్గర పోతాం. సో వాళ్ళకి మాత్రం ఒక మాట చెప్పండి. ఎలక్షన్ల అప్పుడు మీ భార్య మీ పిల్లలు తీసుకొని మాకు ఓటు అడగడానికి వచ్చినాం కదా, మీ భార్య పిల్లలు తీసుకొని వచ్చి ఒక 1 రోజులు మా ఇంటికాడ మేమే అన్నం పెడతాం, మేమే నీళ్ళు ఇస్తాము, మీరు రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పెట్రోల్ కూడా పైసలు మేమే ఇస్తాం. ఒక 1 వారం రోజులు మీరు నిమ్మలంగా ఉండగలిగితే మాత్రం మా కంపెనీలు షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట ఎప్పుడు. నెక్స్ట్ టైం ఆ లెటర్ రాస్తాం కదా మనం, కంపెనీలు షిఫ్ట్ చేయాలని చెప్పి. షిఫ్ట్ కాదు, పొలిటికల్ లీడరే మన ఊర్లోకి షిఫ్ట్ కావాలన్న ఆ లైన్ రాయద్దు దాంట్లో. సో రాకపోతే ఆ తర్వాత వాళ్ళ సంగతి ఏం అవుదాం. నేనైతే వదిలిపెట్టినమ్మా, నేనైతే ఎంత మొండి అంటమ్మా, మీకు ఒక మాట నా గురించి తెలియదు వాటి చెప్తా ఉన్నా. 10 ఏళ్ళ కేసీఆర్ అరాచకం చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టిండమ్మ కేసీఆర్. నేను కాలేజీ టీవీలో ఒక 4 ఏళ్ళు నేను పనిచేస్తున్నప్పుడు నా పైన కేసులు, లీగల్ నోటీసులు ఇబ్బంది పెట్టి ఆఫీసులు పలగొడతా ఉంటే కూడా నేను కూడా భయపడలేదు. నేను మా ఇంట్లో కూడా, మా అమ్మ కూడా మీ ఏజే, నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి మా అమ్మ అంటుండే, ఎందుకురా నీకు అవసరమారా వాడు కేసులు ఇబ్బంది పెడుతున్నానంటే, నేను చచ్చిపోయినా పర్లేదు కేసీఆర్ గెలవద్దని చెప్పి 50-60 నియోజకవర్గాలమ్మా టైంకు తినపోతుంది. ఇప్పటికీ నేను హెల్త్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటాను, గ్యాస్ ప్రాబ్లంతో ఛాతిలో పెయిన్ వస్తూ ఉంటుంది. నేను ఆనాడు తిరిగిన ప్రతి నియోజకవర్గం అమ్మ, మీరు సోషల్ మీడియాలో యాంకర్ రాము అని కొట్టినా, కాలేజ్ టీవీ రాము అని కొట్టినా కానీ మీ పిల్లలు అక్కడైనా చెప్తారు. నేను ప్రతి నియోజకవర్గం పోయి, మనకి ఎమ్మెల్యే ఆనాడు పైలేసి ఇక్కడ ఉండే, వేరే నియోజకవర్గం వేరే ఎమ్మెల్యే ఉంటుంది కదా, అడిగి పోయి చెప్తున్నా వానికి మాత్రం ఓటేయద్దని చెప్పాడు ఎమ్మెల్యేకి. వానికి మాత్రం ఓటేయద్దు, ఎవడు గెలబోతుందో వానికి ఓటేయండి, వాడు ఇచ్చిన హామీలు నెరవేర్చిపోతే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన. ఆ మాట కట్టుబడి ఇక్కడ దాకా వచ్చి నాకు ఫోన్ చేయగానే చెప్పినా ఖచ్చితంగా వస్తానని చెప్పిన. నా కెమెరామెన్ అందుబాటులో లేకున్నా కానీ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఫోన్లో తీసుకుంటా ఉన్నా, ఎందుకంటే ఈ సమాజానికి తెలవాలి కాబట్టి. మాట నేనేం పొలిటికల్ లీడర్ కాదు, నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, నేను వచ్చినా రాకపోయినా మీరు నన్ను అనేది ఏమి ఉండదు. నేను ఆనాడు చెప్పినా కాబట్టి ఈనాడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో అమ్మ ఎవరిని వదిలిపెట్టొద్దు. రాజకీయ నాయకులు అంటే స్వార్థం అమ్మ, పైసా 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 పైసా. ఎంత దారుణం అంటే మనం ఎట్లా తయారైనామంటే, వాడు పైసలు ఇస్తే ఎవడు ఎక్కిస్తే వానికి 2 ఓట్లు ఇంకోనికి 1 ఓటు ఇస్తాం కదా, వానికి అదే అలవాటు అయిపోయింది. మీది అయిపోయిందమ్మా. మీ పిల్లలు రేపు పొద్దుగాలు వచ్చి పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితి లేదు. ఎంత దారుణం చెప్పండి ఒకసారి ఆలోచించండి. రాజకీయ నాయకుడు ఏముందా, 30 మంచిగా వాడు ఏసీ గందల్లా ఫంక్షన్లో పెళ్లి చేస్తుంది. మనకు భూములు ఉండే, ఇండ్లు ఉండే, మన పిల్లలకు పిల్లలు ఇచ్చేటోడు గతే లేకపోయాడు. నా పరిస్థితి కూడా నా కోళ్ళు వచ్చినాక నేను డాక్టర్ సర్టిఫికేట్ కూడా చదువుకున్న పిల్ల, ఇవన్నీ చూస్తే కూడా రేపు పిల్లలు ఇస్తారో ఏరన్న భయానికి నేను తీసి మొన్న కాల్ చేసిన సార్. నా పరిస్థితి అలాంటిది చెప్పుకుంటే కూడా, ఎందుకంటే రేపు నా కొడుకు జీవితం ఆగమవుతుంది. ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలు ఏం చదువుకున్న పిల్లలు ఇట్లా అంటారని భయాన్ని ఇప్పటికి కూడా అంటారు. నా కోడలు
ఏం కెమికల్ అలా అమ్మని ఫోన్ చేసి నైట్ పూట ఎవరు లేనప్పుడు చేస్తుంది. వీళ్ళందరూ పాత రోగాలే తీసుకొచ్చి ఇంకా పడేసిన వాళ్ళు తింటారు. ఏం చెప్పుకోవాలి? ఇక్కడ నుంచి కంపెనీలు తీయాలంటే చిన్న చిట్కానా, గవర్నమెంట్ 2 లైన్లు వేసింది. 100 మంది ట్రాక్టర్లు వాళ్ళ పుట్ట కొడుతుంది. ఆ గవర్నమెంట్ సాగర్ నీళ్ళతోని 2 పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆ 100 మంది ట్రాక్టర్లలో పుట్ట కొడుతుండు, కంపెనీలు బరాబర్ నడుపుతుండు. ఆ నీళ్లు బంద్ చేస్తే, ఈ ట్యాంకర్లు బంద్ చేస్తే వాడి జాగాలో వాడు బోర్ వేసుకొని కంపెనీ నడపడం ఎట్టుంటాడో చూస్తా. అది ఒకటి డిమాండ్ మాది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్యాంకర్లతో వాటర్ అందిస్తున్నారు. వాటర్ మోలుకొని తెచ్చేది అవి కూడా లేకుండా గవర్నమెంటే ఇస్తుంది. గవర్నమెంట్ లైన్ ఆపాలి, ట్యాంకర్ ఆపేసి వాడు జాగాలో బోర్ వేసుకోవాలి. మన జాగాలో మనం జాగాలో నీళ్ళతో నడుపుకోవాలి. వస్తలేవు నీళ్ళు మాకు వ్యవసాయం చేసుకోలేకుండా అంటే కొన్ని డాక్టర్లకు ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇచ్చిపోయి కొంచెం జీవనోపాధి కలుస్తుంది కదా ఊరు కంటే సరే అని చెప్పేసి అందరు ట్యాంకర్ 100 ట్యాంకర్ మీకు ఆశ చూపించిండు. ఆ కంపెనీ మీద బతుకున్నా అని చెప్పి ఆశ చూపించిండు. ట్యాంకర్ దాకా కొన్నారు, అటు కొంచెం నడిచినాయి. ఈ మధ్యలో ఏం చేసినాడు కిష్టమటర్ లైన్ మళ్ళీ యథావిధిగా తీసుకోవాలి. నా లైన్ 20 పెరుగుల దగ్గర ఉంది ఆఫీసు. ఆడది అయితే కంపెనీ రూల్ ప్రకారం గవర్నమెంట్ ఈ వాటర్ కూడా వాడుకోవాలనిపిస్తుంది అని ఆ డీజిల్ కట్టుకొని వాళ్ళకు లైన్ చక్కగా ఊర్లకేమో 3 రోజులకు నడుస్తాయి. ఇప్పుడు ఆ ట్రాక్టర్ కూడా ఒకళ్ళు నెలకు 15 టిప్పులు అయితే 3-4 రూపాయలకు వచ్చాయి. రూపాయలు పెట్టి ఏమో మన పక్క విలేజ్ టీడీఎస్ ఇంత వరకు అయితే తీసుకుంటున్న కండిషన్ అయితే అంత వచ్చే కాడికి పోయి ఇంకొచ్చి అలా పోయాలి. మళ్ళీ మా వాయికాడికో మా సొంత నీళ్ళు పోసుకోవడం కూడా వీలేదు. ఏమంటారు, పాము కనుక పాలు వచ్చి వేస్తే కాటేస్తారు. మీరే మంచి నీళ్ళు అనిపిస్తారు, చెడు నీళ్ళు పర్మిషన్ లేని నడిపించండి పేలిన. అవును పేలినట్టు పేరు అసలు కవర్ ఉన్నది. దాని మెటీరియల్ వర్క్ తీస్తామని జనరేటర్ 5-6 రోజులు నడిపిస్తాను, 15 రోజులు నడిపించారు. అట్నే నడిపించుకుంటా మళ్ళీ మొన్న మీటింగ్ పెట్టి జనరేటర్ పంపించారు. కరెంట్ మళ్ళీ కలిసి మళ్ళీ యథావిధిగా నడుస్తుంది. పర్మిషన్ అప్లై చేసి ట్యాంకర్లతో వాటర్ ఇవ్వకుండా కాలువలతో నడుస్తుంది. కృష్ణ వాటర్ వస్తుంది కదా, అది ఊర్లోకి వచ్చే లైన్కి వెళ్ళి వానికి ఇచ్చారు. ఊర్లకే 3 రోజులకు ఒకనాడు వస్తలేవు ఇంటికి. ఏమంటారు, ట్యాంకర్లతో వాటర్ ఇవ్వకపోతే వాళ్ళకి నడుస్తుంది అంటున్నారు. ఇది కూడా తీసేదా ట్యాంకర్ నీళ్ళు మొత్తం పోసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీద కూడా తప్పు ఉంది కదా, ఎవరిస్తుందనే తెలియాలి. అది ఎవరమ్ముడు వేయరు, సర్పంచ్ నెంబర్లా ఎవరు, అది కూడా ట్యాంకర్లతో కూడా మీరు కూడా ఇస్తున్నారు కదా. మొత్తం ఖరాబ్ అవుతామంటే ఇక ఒక్కొక్కటి నడుస్తుందిగా. ఒక్కొక్కటి 10 టిప్పులు కొట్టినా నేను వేరే టైం జీతం నుండి 10 టిప్పులు కొట్టాను రోజుకు. ఇప్పుడు 90 ట్యాంకర్లు అయినాయి. లైన్ తెచ్చుకొని ఈ ట్యాంకర్లను బంద్ చేయాలని చేసిండు. చేస్తే మేము ఇన్ని ట్యాంకర్లు తెచ్చుకున్నాం, మేము ఏం చేయాలి? మా వాటర్ ఖరాబ్ చేసినావు, మేము బతికేది ఎట్లా? ఈ ట్యాంకర్ అన్న పోసుకునేది ఇది కూడా పని చేస్తున్నాం అని అంటే దాని విధానికి ఆపకుండా ఒక్కొక్కటి పోసుకుంటుండే. ఇప్పుడు తీసుకోవడం ఒక్కొక్కటి ఏదో మీరు నొల్లి చేస్తారని చెప్పి 5 రోజులకు ఒకనాడు ఒక టిప్పు తీసుకుంటాం. ఊరికి వస్తే ఊర్లలో మిగిలితేనే అక్కడ ఇచ్చినట్టే ఆడివాడితేనే మీ ఊర్లకు రోజు సరిపోయిన నీళ్ళు రాగా మిగిలితేనే కంపెనీలకు ఇవ్వాలనే రూల్ ప్రకారం మీరు ఇచ్చారని వాళ్ళు చెప్తారు. అక్కడ ఊర్లకు జనాలు కూడా సరిగ్గా ఆడుతారు. ఈ ఊర్లకి 3 రోజులు ఒక ఆడుతారు, కంపెనీ మాత్రం రెగ్యులర్ వస్తున్నాయి. నీళ్ళు కానీ మా ఊరికైతే వస్తుంది.
అక్కడ ఇచ్చిన మేము కూడా టాంకర్తో పంటలు పండిస్తే మాకు మంచి నీళ్ళు మంచి ఎమ్మెల్యే ఎంపీ దగ్గర పోతే పీసీబీ బోర్డు వాళ్ళు ఏం చేస్తామని చెప్పి మేము కూడా ఏదో షో అని కాల్ చేస్తాం. కానీ గవర్నమెంట్ సపరేట్ ఆ లైన్ బంద్ చేస్తాయి, ఇప్పుడు కంపెనీ బంద్ అవుతుంది. వచ్చినప్పుడు కూడా అడిగినా సార్ మంచి నీళ్ళ గురించి అడిగితే అన్నాడు అప్పుడే ఫోన్ చేసిండు ఆ నీళ్ళు ఆయన ఎవరైనా మా ఊళ్ళో కొలి పెడతాయి పలానా వీళ్ళకి నీళ్ళు వస్తలేవు అంటారా తక్కువ వస్తున్నాయంట ఫోన్ చేసి వస్తాయా మరి అంతే. ఇప్పుడు మనం నీళ్ళు లేకపోతే వాడు కంపెనీ తీసేసుకుంటాడు కదా, బోర్ వేసుకుంటే కూడా బోర్ వాటర్ మనం నీళ్లు బంద్ చేయాలి, అదేంటి మూసీలో పారబోయడం ఇలాంటి ఎన్నో మనం పట్టించుకోరని అడిగినా గానీ ఒకరు పట్టించుకుంటారు. సిద్ధాప తెలుసా సార్ ఈయన కంపెనీ ఎంత కిలోమీటర్ కూడా ఉండదు, తీసుకుపోతాడు ఆడ ఎక్కడో వచ్చేస్తాను పోయి చెప్తాడు పోతాడు అన్న సిద్ధాప గొర్రెలు నోరు లేని గొర్రెలు చచ్చిపోతున్నాయి సార్. నేను 2 సార్లు చూసినాం, చూసి చెల్ల వచ్చి వచ్చారు కాబట్టి వాళ్ళకి వద్దుగా ఈమె మనకి రాదుగా, మొగోళ్ళు అయినా సరే ఎవరైనా సరే దాంట్లో గిట్ట పోసి వచ్చారు సార్, ఈయనకెళ్ళి మోసుకపోయి మళ్ళీ అలా పోసేస్తారు గొర్రెలు చచ్చిపోతున్నాయి అంటే ఈమె అసలుకే వద్దుగా. మిషన్ భగీరథ వాటర్ సగం అటు సగం ఈయన తీసుకుపోతాడు అలా వచ్చేస్తాడు, మళ్ళీ మొట్టి తిరుగుతాడు, మళ్ళీ ఇక్కడే వస్తాడు. అది ఇప్పుడే చేసి వచ్చి గొర్రె చచ్చిపోయినాయి కదా సార్, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడతాడు అసలు ఉండనే వద్దని ఆడి పక్కన నూతాడు అక్కడ కల్పిస్తాడు. ఈ ఎంప్లాయీ ఎంత కంపెనీకి ఎట్లా పని చేస్తారంటే ఇక్కడ పొద్దుదాకా పని చేస్తారు జనరల్ సిటీలో, సిటీ పోతారు కదా సార్, సిటీలో ఉండగానే వాన మొగులు అవుతుంది అక్కడ, ఆడ వాన పడుతుందిగా, అరే ఇప్పుడా వాళ్ళు ఇప్పిండు మన యజమాని కంపెనీ ఇంతలా కేసింగ్ పైప్ల కన్నా పెద్దగా ఉంది. ఆ సెన్సేషన్ కంపెనీ పక్కనేమో అయితే ఇప్పుడు మీరు బయట తీసుకోరు వీడియా ఎంత మురికి ఉందంటే అంత మురికి ఉంది. అది వర్షం అక్కడ ఆగిపోయింది, ఇక్కడ రాలే అని భాగవతం అయినే బయటపడి వదులుతూనే ఉంటాడు. ఒక సంవత్సరం మొత్తం 24 గంటలు ఎప్పుడు వదులుడే, ఎప్పుడు అదే వాటర్ రావడం. కాలువలాగా చేసినా కానీ మొత్తం 10 ఎకరాల భూమి అలానే చీకులు పట్టిపోయి పొయ్యి కట్టితో నన్ను రాదు మొత్తం చూస్తాము చాలా సార్లు చూడండి. అది పోతే మన ఆరోగ్యాలు ఎట్లా దెబ్బతింటాయో మేము ఊర్చోళ్ళం కాబట్టి మేము చేసేవాళ్ళం కాబట్టి మాకు అర్థం. మాకు వాటర్ వచ్చేది వర్షాకాలం మొన్న దాకా వచ్చి ఎండిపోయినాయి. మన వర్షాకాలం స్టార్టింగ్ పొలనాటు పెడతా అట్లా వచ్చినాయి. సో ఇది అంతమ్మగూడెంలో వీళ్ళ బాధ అంతా ఇంత కాదు. నేను ఏమంటా ఉన్నానంటే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వీళ్ళది ఆల్రెడీ అయిపోయినది, వీళ్ళ పిల్లల జీవితాలు కూడా దయచేసి సాగం చేయకండి. ఆ పాపంలో మీరు కూడా భాగస్వామి దయచేసి కాకండి. ఎందుకంటే మీరు ఇచ్చిన మాటనే వాళ్ళు అడుగుతా ఉన్నారు. అట్లీస్ట్ ఆ కంపెనీలు ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయకపోగా, ఒకవేళ మీకు శాత కాకపోతే అట్లీస్ట్ ఏ మిషన్ భగీరథ వాటర్ అయితే వీళ్ళకి ఇచ్చే వాటర్లో ఆ కంపెనీలకు ఇస్తా ఉన్నారు, అట్లీస్ట్ ఆ వాటర్ ఆపేస్తే కూడా ఆ కంపెనీలు బంద్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న మాట చెప్తా ఉన్నారు. సో ఆ ప్రయత్నం కూడా మీరు చేయకపోతే మీరు ఉండేందుకు? ఆ కంపెనీలు వాడు ఇన్వెస్ట్ చేయొచ్చు, పైసలు ఖర్చు పెట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు, వానికి తీయాలంటే ఇబ్బంది అవుతుండొచ్చు కాక గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మిషన్ భగీరథ వాటర్ 11 కంపెనీలకు మీరు ఇవ్వగలుగుతున్నారంటే అంటే ప్రజల ప్రాణాలతోటి మీరు చెలగాట మాట్లాడు సావనీతి. ఇప్పుడు ఈడ ఉన్న ఇండ్లకు ఓట్లు వేసిన ప్రజలకేమో ఇంట్లోకి మిషన్ భగీరథ వాటర్ రావలే, కానీ ఆ 11 కంపెనీలకు మిషన్ భగీరథ వాటర్ని గవర్నమెంట్ ఇస్తా ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. దయచేసి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నాకు ఇంకొకసారి ఈ కెమికల్ మాఫియా గురించి మాట్లాడే అవకాశం దయచేసి నాకు ఇవ్వకండి. నేను మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది, పదే చెప్తా ఉన్నా. మీకు ఇబ్బంది అయినా నాకు పర్లేదు, నా ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. ఒక వారం రోజులు టైం ఇస్తా ఉన్నా, అవసరమైతే వీళ్ళందరినీ ప్రజాభవన్ దగ్గరికి తీసుకొని పోతా. మీ ఎమ్మెల్యే, ఎంపీ తరం కాకపోతే మీ ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా.
దయచేసి ఆ మిషన్ భగీరథ వాటర్కి ఏ కంపెనీలకు అయితే పోతుందో దాన్ని ఆపే ప్రయత్నం చేయండి. మీరు చేయాల్సింది అంతమించి ఇంకేమంటలేం. వీళ్ళు ట్యాంకర్ బంద్ చేసుకుంటారు, వీళ్ళకు ఉపాధి పోయినా సరే ఇంకో పని చూసుకుంటారు అవసరమైతే. ఆ వాటర్ ఆపే ప్రయత్నం చేస్తే వీళ్ళు కొంతకాలం అట్లీస్ట్ ఇంకొక 10 సంవత్సరాలన్నా బతికే అవకాశం ఉంటుంది. ఈ కంపెనీలు అట్నే కంటిన్యూ అయ్యి ఆ పొల్యూషన్ బయటికి వదిలితే వీళ్ళు ఒక 2-3 ఏళ్ళు కూడా బతికే అవకాశం ఉండదు. వీళ్ళ ఉసురు ఖచ్చితంగా ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు, ఎంపీకి 100% తగలాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా, కంపెనీలు తరలించకపోతే. సో దయచేసి ఈ వీడియో ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబ సభ్యులకు దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి.